పరమ పవిత్రమైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయానికి చైర్మన్గా బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఏ విధంగా తిరుమల పవిత్రత దెబ్బతింటా వస్తూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు స్వయంగా వచ్చినటువంటి వీడియో ఫొటోస్ ఏదైతే బాధ్యత కలిగినటువంటి చైర్మన్ పదవిలో ఉండి పవిత్రమైనటువంటి ఆలయానికి రక్షణగా ఆలయ ప్రతిష్టను పెంచాల్సినటువంటి చైర్మన్ను అడ్డంగా ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏదైతే వీడియోలు అతనికి సంబంధించినటువంటి ఫోటోలు అతని రంకు వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇదే బిఆర్ నాయుడు పొద్దున పూట పెట్టినటువంటి ట్వీటు అది డీప్ ఫేక్ వీడియో ఏఐ వీడియో అని పెట్టాడు. పొద్దున పూట పెట్టిన ట్వీట్ అది. పొద్దున్నేనేమో అది ఏఐ వీడియో, మధ్యాహ్నం ఏమో అతను ప్రెస్ మీట్ పెట్టి వీడియో మొత్తం మార్ఫింగ్ చేశారంటలేదు, కొంచెం మాత్రమే కొన్ని చోట్ల చేశారంటున్నాడు. పొద్దునేమో ఏఐ వీడియో, మధ్యాహ్నానికి వచ్చేటప్పటికేమో వీడియోలో కొంచెం మార్ఫింగ్ చేశారు, మొత్తం మార్ఫింగ్ చేశారు అని నేను అంటలేదు, కొంచెమే చేశారని చెబుతున్నాడు. సిగ్గు శరం ఏమన్నా కొంచెమైనా ఉందా? నువ్వు బిఆర్ నాయుడు అని అంటే బి అంటే బరి తెగించిన, ఆర్ అంటే రంకు. బిఆర్ నాయుడు అంటే బరి తెగించిన రంకు నాయుడా, లేదంటే బిఆర్ నాయుడు అంటే బూతు రోత నాయుడువా? బిఆర్ నాయుడు అంటే శానాకాలం ఏదుంటుంది, ఏం తమాషాలు అనుకుంటున్నారా అన్నారు కదా మీ యాంకరు. శానాకాలం ఏదుంటుంది ఈ వ్యవహారాలన్నీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నీలాంటి ఏదైతే బరి తెగించిన రంకు వ్యవహారాలు పెట్టుకునే నాయుడుకి పదవి ఇచ్చారని చాలాకాలం 140 కోట్ల హిందువులకి యాదుంటుంది. చాలాకాలం నువ్వు బరి తెగించి ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే తప్పేముంది, ఆ వీడియోలో తప్పేముందని అంటున్నావు. 30 సంవత్సరాల నుండి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెబుతున్నారు కదా. అంటే మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఏదైతే పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పెళ్ళాలని వాటేసుకుంటారా? ముందు నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, వెనక నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, ఆ వీడియోలో తప్పే ఉంది అంటున్నావు. సిగ్గుందా అసలు నీకు? నీలాంటి టీటీడీ లాంటి పవిత్ర దేవస్థానానికి చైర్మన్నా? 30 ఏళ్ళగా ఫ్రెండ్షిప్ ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే వాటేసుకుంటానో, లేదంటే షిరిడీ తీసుకెళ్ళి వాటేసుకుంటా, లేదంటే తిరుపతి తీసుకెళ్ళి వాటేసుకుంటా, బెంగళూరు తీసుకెళ్ళి వాటేసుకుంటా. నేను షిరిడీలో తీసుకెళ్ళి ఫ్లైట్లో షిరిడీ తీసుకెళ్ళి అక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటా, లేకపోతే బెంగళూరు తీసుకెళ్ళి అక్రమ సంబంధం పెట్టుకుంటా, లేదంటే గోవా తీసుకెళ్ళి అక్రమ సంబంధం పెట్టుకుంటా. ఆ వీడియోలో తప్పే ఉందని అడుగుతున్నావా? అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఏది ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం తప్పు లేదంటావా? సిగ్గుందా? కడుపు అన్నం తింటున్నావా? నువ్వు చైర్మన్వా? నువ్వు ఈరోజు ఇంకేం మాట్లాడతావు? ఎవడబ్బ సొత్తు నన్ను రిజైన్ చేయమంటున్నారు అన్నావు. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం, 140 కోట్ల హిందువుల పవిత్రత, నీలంటాడు అక్కడ చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదు. హిందూ మత ద్రోహులు మీరు, రంకు వ్యవహారాలు నడుపుతున్నారు మీరు, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మీరు. మీలంటాడు అక్కడ ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదు. ఏదో చెబుతున్నావు స్కాములన్నీ బయటకు తీస్తారంట, అందుకని సీఎం గారు వద్దన్నారంట. తీవయ్యా స్కాములు ఏమన్నా దమ్ముంటే ఏందా? నీ కేసులకి ఎవడన్నా భయపడతాడా? సొక్కలు చూపిస్తావా? నీ సొక్కలన్నీ పొద్దు నుంచి వస్తానే ఉన్నాయి యూట్యూబ్లో, ట్విట్టర్లో అన్నీ నువ్వు చేసిన రంకు వ్యవహారాలు చొక్కలన్నీ. ఇంకా చాలా చొక్కలు ఉన్నాయంట, అవి కూడా బయటకు వస్తాయి. కేసులు పెడతా, ఎఫ్ఐఆర్ కట్టిస్తా, పెట్టుకో. నీ కేసులకి ఎక్కడెవడు కూడా భయపడేవాడు లేడు. నన్నెవడు నేను భయపడిన ఎవడికి అంటున్నావు? నువ్వు బరి తెగించేసావు, ఇంకేం భయపడతావు? ఈ వయసులో కూడా నువ్వు బరి తెగించి నీ రాసలేళ్ళు ఒక్కోటి బయటకు వస్తూ ఉంటే, నీ కామలేళ్ళు ఒక్కోటి బయటకు వస్తూ ఉంటే అక్రమ సంబంధాలు తప్పులేదని మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు కొంచెమన్నా లేదు నీకు? పొద్దున పూట ఏ వీడియోలో సాయంత్రం పూట కొంచెమే మార్ఫింగ్ చేశారంటున్నావు. నీలాంటి వ్యక్తి టీటీడీ చేయమన్నా? నిన్న కొంతమంది లోకేష్ చెప్పాడని చెప్పి కొంతమంది కల్తీ స్వాములు కంత్రీ స్వాములు విజయవాడలో మీటింగ్ పెట్టారు. లోకేష్ చెప్పాడని లోకేష్ని కూడా చూసుకోకుండా హోటల్లో. ఏమయ్యా ఇప్పుడు రండి బయటికి, టీటీడీకి బిఆర్ నాయుడే చైర్మన్గా ఉండాలి అని ఇప్పుడు చేయం, లేకపోతే పోరాటాలు. సిగ్గు కొంచెమన్నా మీకుందా అని అడుగుతా ఉన్నా. తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి ఏదైతే బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఏమయ్యా సనాతన ఆర్టిస్టులు, సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు వెనక నుంచి వాటేసుకొని ముందు నుంచి వాటేసుకున్న వీడియోలు చూసారా పొద్దున్నుంచి? లేదంటే చూడలేదు, ఇవన్నీ మీరు కూడా కరెక్టే అని చెబుతారా? ఎందుకంటే ఆయన చెబుతున్నాడు దీంట్లో తప్పే ఉంది, ఈ వీడియోలో వాళ్ళు మేము ఫ్రెండ్స్ 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, అందుకని వాటేసుకున్నా, అందుకని అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఖచ్చితంగా ఇలాంటి చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు కొంచెమన్నా హిందూ మతం మీద
గౌరవం ఉంటే, వెంకటేశ్వర స్వామికి మీద మీకు నిజంగా కొంచెమన్నా భక్తి ఉంటే తక్షణం ఈ బూతు రోతనాయుడు అలియాస్ బిఆర్ నాయుడిని ఈ బరి తెగించి రంకు వ్యవహారాలు చేసే ఈ రంకు నాయుడు మీద రాజీనామా చేయించాలి. ఖచ్చితంగా రాజీనామా చేయించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మాట్లాడుతూనే ఉంటుంది.